శంషాబాద్ పరిధిలోని సాతంరాయి జేఎన్ఎన్ యూఆర్ఎం కాలనీ నిర్మించి దాదాపు 10 సంవత్సరాలవుతోంది. 600 అపార్ట్మెంట్స్ ఉన్న సముదాయానికి ఎటువంటి మౌలిక వసతులు కల్పించకుండా అర్హులైన పేదవారి నుండి 38,000 వరకు కట్టించుకుని ప్రభుత్వం అలాట్ చేసింది. కాలనీలో డ్రైనేజ్, మంచినీరు, బస్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాలనీ ప్రజలు. ఓపెన్ డ్రైనేజ్తో దోమల బెడద, విషజ్వరాలు వ్యాపిస్తున్నాయన్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. ఇంకా డ్రైనేజ్ మాత్రం అసలు మంచిగా లేవు. ఏమైనా మంచిగా చేయమంటే వాళ్ళకి పైసలు ఇస్తేనే చేస్తారంట, లేకపోతే చేయరంట అన్నారు. పంచాయతీ వాళ్ళకి చెప్తే 2 రోజులు తిరుగుతారు, ఇంకా వెళ్ళిపోతూనే ఉంటారు. ఎవరు పట్టించుకోవాలి కూడా సరిగ్గా లేకుంటారు. డ్రైనేజీలు కూడా మంచిగా లేవు, పైకి వచ్చేస్తుంది. దాంతోనే రోగాలు వస్తున్నాయి. మాకు చిన్న పిల్లలు సంది రోగాలు వచ్చి కీళ్ళ నొప్పులు, జ్వరాలతో నిన్న మన మనిషికి 1000 రూపాయలు పెట్టినా కానీ తగ్గట్లేదు. రోగాలు అయితే మస్తున్నాయి సార్. ఇక్కడ అందరు చికెన్ గున్యా కీలో నొప్పులు చికెన్ గున్యా. కృష్ణా వాటర్, బోర్ వాటర్ రెండూ కలిసిపోయి ఒకే ట్యాంక్ నుండి సరఫరా కావడంతో తాగునీరు కలుషితమవుతోందని వాపోయారు. లైన్కు ఏంది ఒక ట్యాంక్ లేదు అంటే ఈ బోర్ నీళ్లు కృష్ణా వాటర్కు దానికి 2 ఒకటి మిక్స్ అవుతున్నాయి. ఇప్పుడు వారానికి ఒకసారి నువ్వు నీళ్ళు ఇస్తున్నా కరెక్టే, దానికి ఏం కాదంటలేము. కానీ ఎట్ట పట్టుకుని ఎట్ట తాగుతాం చెప్పు? బోర్ నీళ్ళు ఆ నీళ్ళు తాగాలంటే ఎట్ట తాగుతాం? తాగుతామనం తాగలేము. మెయిన్ రోడ్ నుండి 2 కిలోమీటర్ల లోపలున్న కాలనీకి వెళ్లాలంటే బస్ సౌకర్యం లేదు. పలుసార్లు శంషాబాద్ డిపో మేనేజర్కు చెప్పినా ఫలితం లేదని స్థానికులు అంటున్నారు. మొక్కల నొప్పులు వచ్చి నడవాలన్న చేతనైతే లేదు. నాలాంటి వాళ్ళు 100 మంది ఉండ్రు. మరి మా ఊళ్ళోకి బస్సు కావాలి. ఇంతవరకు ఎన్నోసార్లు అడిగితే కూడా ఎవరు తేలేదు బస్సు. సర్పంచ్ గ్రామ సంఘం వాళ్ళు కూడా అడిగినాం, ఎవరు పట్టించుకోలేదు. రోడ్డు మీద పోవాలంటే 30 రూపాయలు ఆటో కట్టుకోవాలంటే, మళ్ళీ అవతల పోవాలంటే మళ్ళీ శంషాబాద్కు, ఈ నుంచి శంషాబాద్కు 200. మరి ఏడుకెళ్ళి తెస్తాం చేతగాని వాళ్ళం. గడవాలంటేనే కష్టం ఉంది. మరి ఏడుకెళ్ళి తెస్తారు? ముసలోళ్ళు, ముడిగోళ్ళు, కాళ్ళు లేనోళ్ళు, గుడ్డోళ్ళు, గున్నోళ్ళు ఎంతో మంది ఉండ్రు. వాళ్ళకి బస్సు కావాలి మరి మాకు లోపలికి. ముసలోళ్ళకి అది చాలా తెప్పలు అయిపోతారు నడవడానికి. చిన్నపిల్లలు కానీ ముసలోళ్ళు కానీ చాలా తెప్పలు అయిపోతుంది. ఇక రోడ్ నుంచి 1 కిలోమీటర్ నడవాలి లోపలికి. ఇక చీకటి అయిందనుకో ఇక నడవడం దొంగలు దోసుకుంటారు అని అది పోయాం వాళ్ళకి. అట్లా బస్సు ఉంటేనేమో బస్సులో దవ రావచ్చు, బస్సు లేదు. ఈ చీకట్లో వస్తే ఆటోలు లేకపోతే నడుచుకుంటూ రావాలి.